కూటమిలో ముదురుతున్న కుల పోరు. కమ్మ వర్సెస్ కాపు మధ్య విభేదాలు. తెలుగుదేశంలో కమ్మ నేతల ఆధిపత్యంపై కాపు నేతల ఆగ్రహం. పవన్ కళ్యాణ్ మౌనంపై జనసేన కాపు నేతల అసంతృప్తి. జనసేన నుంచి తప్పుకున్న బొలిశెట్టి సత్యనారాయణ, లాయర్ రజని. అంబటి రాంబాబుపై దాడి వెనుక కుట్ర ఉందన్న కాపు నేతలు. బీజేపీలో పురంధేశ్వరి తీరుపై సోము వీర్రాజు వర్గం అసహనం. సీఎం రమేష్, సుజనా చౌదరిల పెత్తనంపై కాపు నేతలు గుర్రు. పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలతో రేగిన కొత్త కుల చిచ్చు. గల్లా మాధవి తీరుతో కూటమికి రాజకీయ ఇబ్బందులు. కులాల గొడవలను ఆపకపోతే జగన్ కు పెరగనున్న పొలిటికల్ మైలేజ్. లోకేష్ భవిష్యత్తుకు అడ్డంకిగా కుల విభేదాలు. కాపు నేతలను టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలను వాడుకుంటున్న వైసీపీ. క్షేత్రస్థాయిలో క్యాడర్ మధ్య పెరుగుతున్న దూరం. చంద్రబాబు, పవన్ సత్వరమే స్పందించకపోతే రాజకీయ సమీకరణాలు మారే ఛాన్స్. వైసీపీకి కాపులు దగ్గరయ్యే అవకాశం. కాపులు కూటమికి దూరమైతే 2029లో నష్టపోయే ఛాన్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం ఎప్పుడూ ఒక నిర్ణయాత్మక శక్తి. ప్రస్తుతం అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యం పెరిగిందని, జనసేనలోని కాపు నేతలతో పాటు ఇతర పార్టీలో కాపులనే కావాలనే టార్గెట్ చేస్తున్నారని అసమ్మతి వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ మౌనం వహించడం కాపు నాయకుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. విశాఖకు చెందిన బొలిశెట్టి సత్యనారాయణ వంటి కీలక నేతలు పార్టీ వీడడం కూటమిలో ముదురుతున్న కుల పోరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బీజేపీలోనూ పురంధేశ్వరి వర్గం వర్సెస్ సోము వీర్రాజు వర్గం అన్నట్టుగా పరిస్థితి మారింది. ఈ పరిణామాలు భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మార్చి వైసీపీకి వరంగా మారే అవకాశం కనిపిస్తోంది. కూటమి విజయం తర్వాత అధికారం అంతా ఒకే సామాజిక వర్గం చేతుల్లో కేంద్రీకృతమైందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు, నిర్ణయాల్లో కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని కాపు నేతలు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం కాపు సామాజిక వర్గంలో చర్చనీయాంశమైంది. ఈ ఆధిపత్యం ఇలాగే కొనసాగితే కూటమిలో అంతర్గత కలహాలు మరింత పెరిగి ప్రభుత్వ మనుగడకు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. సమన్వయం లేకపోతే క్యాడర్ మధ్య దూరం పెరిగి అది ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జనసేన పార్టీకి వెన్నెముకగా ఉన్న కాపు సామాజిక వర్గం ఇప్పుడు ఆ పార్టీలోని పరిణామాలపై అసంతృప్తిగా ఉంది. పార్టీ కోసం కష్టపడిన బొలిశెట్టి సత్యనారాయణ, లాయర్ రజని వంటి నేతలు బయటకు రావడం ఒక హెచ్చరిక లాంటిది. టీడీపీ నేతలు తమపై పెత్తనం చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ వారిని అదుపు చేయలేకపోతున్నారని వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వైసీపీలోని కాపు నేతలైన అంబటి రాంబాబు వంటి వారిపై దాడులు జరిగినప్పుడు సైతం అవి వ్యక్తిగత దాడుల కంటే కుల కోణంలోనే ఎక్కువగా చర్చించబడుతున్నాయి. జనసేన తన అస్తిత్వాన్ని కోల్పోతుందనే భయం కాపు నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీలో కూడా పరిస్థితులు సజావుగా లేవు. గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక వర్గం బలంగా ఉండేది. ఆ తర్వాత పార్టీలో కమ్మ సామాజిక వర్గ నేతలైన సీఎం రమేష్, సుజనా చౌదరిల ప్రాబల్యం పెరిగిందని సోము వీర్రాజు వర్గం భావిస్తోంది. పార్టీ పదవుల కేటాయింపులో కూడా పక్షపాతం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పార్టీలో కూడా ప్రాంతీయ కుల రాజకీయాలు రాజ్యమేరడం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. ఇది ఢిల్లీ స్థాయికి చేరితే రాష్ట్ర నాయకత్వంలో మార్పులొచ్చే అవకాశం ఉంది. కూటమిలో రేగుతున్న కుల చిచ్చును జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. కూటమి అంటే కేవలం కమ్మ సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే అనే ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి వంటి నేతల వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని కాపులను కించపరుస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యూహం ద్వారా కాపు ఓటు బ్యాంకును కూటమి నుంచే విడదీయాలని జగన్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ కుల సమీకరణాలే తమను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని వైసీపీ ధీమాగా ఉంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి వంటి నేతలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కాపు నేతలకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, ఇతర కులాలను తక్కువ చేసి చూస్తున్నారని విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాడులు, పోలీసుల తీరుపై కాపు సామాజిక వర్గ నేతలు గుర్రుగా ఉన్నారు.
చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకుని సర్ది చెప్పకపోతే లోకేష్ కు భవిష్యత్తులో రాజకీయ ఇబ్బందులు తప్పకపోవచ్చు. అధికారంలో ఉన్నామనే ధీమాతో ఉంటే అది పెద్ద తప్పిదం అవుతుంది. ప్రస్తుతానికి కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఈ అసంతృప్తి లావాగా మారే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంటనే ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి కులాల మధ్య సమతూకాన్ని పాటించాలి. పదవుల పంపిణీలోనూ ప్రాధాన్యతలోనూ కాపు నేతలకు సరైన గుర్తింపు ఇవ్వాలి. లేని పక్షంలో కాపు సామాజిక వర్గం మొత్తం కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తే అది జగన్ కు రాజకీయంగా పెద్ద ప్లస్ అవుతుంది. కులాల మధ్య సయోధ్య కుదిరిస్తేనే కూటమి 5 ఏళ్లు ప్రశాంతంగా పాలన సాగించగలదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.